అందరికీ నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రేపు వల్లభనేని వంశీ గారిని పరామర్శించబోతున్నారు. జైల్లో ఉన్న విజయవాడలోని జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ గారిని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తారు. ఖచ్చితంగా ఆయన పరామర్శించిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోంది, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది, సూపర్ 6 పథకాలు అమలు చేయట్లేదు, సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు, బటన్లు నొక్కట్లేదు, సో ప్రజల్లో వ్యతిరేకత ఉంది, దాన్ని తప్పించుకోవడానికి ఇలా మా నాయకులను అరెస్ట్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు అని మాట్లాడతారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ వాళ్ళకి కానీ మేబీ ఆ పార్టీలో కాస్త వాస్తవానికి దగ్గరగా ఆలోచించే వాళ్ళు కొంచెం ఆలోచించాలి. పరామర్శకి వంశీ గారిని అరెస్ట్ చేసిన కేసు విషయంలో ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఏమీ తప్పుపట్టట్లా. చాలా వరకు ఏదో ఆ పార్టీలో ఆయన ఉన్నాడు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది నాయకులు ఆయన అరెస్ట్ని ఖండిస్తున్నారు, కానీ ఓవరాల్గా వైసీపీలో గ్రౌండ్ లెవెల్లో ఏమీ అంత వ్యతిరేకించట్లా. ఎందుకంటే వంశీ గారు తప్పు చేశారు అని ఈవెన్ వైసీపీలో కూడా కొంతమంది నమ్ముతున్నారు. ఆయన మాట్లాడిన మాట భువనేశ్వర్ గారిని ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాట కోర్స్ అది చట్టపరంగా తప్పు కాదు, నైతికంగా తప్పే, ఒక మనిషిగా తప్పే, కానీ చట్టపరంగా అది తప్పు కాదు. కాబట్టి ఆ కేసులో అతని మీద కేసు నమోదు చేయాల, ఆ విషయంలో అతని మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాల. పార్టీ ఆఫీసుని తగలబెట్టే క్రమంలో అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన వ్యక్తిని కులం పేరుతో దూషించారు కాబట్టి ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ఎవరైతే ఫిర్యాదు చేశాడో సత్యవర్ధన్ అనే వ్యక్తి, అతన్ని వీళ్ళు కిడ్నాప్ చేశారు కాబట్టి, దాడి చేశారు కాబట్టి అరెస్ట్ చేశారు. పోనీ కిడ్నాప్ చేయలేదు, దాడి చేయలేదు అని ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలరా? అలా చెప్తే పోలీసుల దగ్గర సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి. వల్లభనేని వంశీ గారి హైదరాబాద్లోని వల్లభనేని వంశీ గారి ఇంటి బయట చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు, ఇంటి దగ్గర నమోదైన సీసీటీవీ ఫుటేజ్లు పోలీసుల దగ్గర ఉన్నాయి, పూర్తి ఆధారాలు ఉన్నాయి. సత్యవర్ధన్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడం, వంశీ గారితో మాట్లాడించడం, మళ్ళీ తీసుకురావడం, సో ఆ 2 రోజుల పాటు ఏం జరిగింది అదంతా ఆధారాలన్నీ ఉన్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని దగ్ధం చేయడం వాస్తవం, అలాగే ఫిర్యాదు చేసిన వ్యక్తిని అపహరించడం వాస్తవం. ఈ రెండు ఏ విధంగా కక్ష సాధింపు కిందకు వస్తాయి కదా? సో ఆయన తప్పుకు దొరికాడు కాబట్టి, చట్టానికి దొరికాడు కాబట్టి టైం చూసుకొని అరెస్ట్ చేశారు. అదే చట్టానికి దొరకకుండా ఇప్పుడు కొడాలి నాని గారిని అరెస్ట్ చేయలేదుగా, ఎందుకంటే ఆయన చట్టానికి దొరకలా. ఇప్పుడు నిజానికి ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధించాలి అంటే కొడాలి నాని గారినో, లేదంటే గుడివాడ అమర్నాథ్ గారినో, అంబటి రాంబాబు గారినో, రోజా గారినో, ఇంకా చాలామందిని అరెస్ట్ చేసేయచ్చు నిజంగా కక్ష సాధించాలి అంటే. సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళనో చాలామంది ఉన్నారుగా, సజ్జల భార్గవరెడ్డి లాంటి వాళ్ళనో, వాళ్ళందరూ చట్టానికి దొరకట్లే. అఫ్కోర్స్ భార్గవరెడ్డి దొరికారు, కానీ తప్పించుకొని తిరుగుతున్నారు. సో మిగిలిన వాళ్ళు ఎవరు చట్టానికి దొరకలా. సో ఇక్కడ వంశీ గారిని పరామర్శించడం యాక్చువల్లీ అనవసరం. ఎందుకంటే వంశీ గారి విషయంలో ఒకంత వ్యతిరేకత ఉంది, తటస్థ వర్గాల్లో వ్యతిరేకత ఉంది, ఈవెన్ వైసీపీ వర్గాల్లో కూడా కాస్త వ్యతిరేకత ఉంది. ఆ విషయం గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు, అంగీకరిస్తారు. ఎప్పుడు పరామర్శించాలంటే ఇదిగో ఈ అరెస్టు తప్పు పడుతున్నారు సాధారణ జనం, అతని మీద సింపతి వస్తోంది అనుకున్నప్పుడు వెళ్ళి పరామర్శించాలి. ఆ సింపతి పార్టీ మీదకి డైవర్ట్ అవుద్ది. అది వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా ఉపయోగపడుతుంది. కానీ ఆయన వెళ్ళి పరామర్శించడం వల్ల ఏమైనా వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రాజకీయంగా ఏమైనా ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. ఏం సందేశం ఇస్తారు వెళ్ళి? ఖచ్చితంగా ఇదే మాట్లాడాలి. కక్ష సాధింపు, రెడ్ బుక్ రాజ్యాంగం, సంక్షేమ పథకాలు అమలు చేయట్లా, బటన్లు నొక్కట్లా, మనం అలా చేసాం, ఇదే మాట్లాడాలి జైలు దగ్గర. అంతకుమించి ఇంకేమీ మాట్లాడరు. ఏ విధంగా కక్ష సాధింపు అవుద్ది? ఫిర్యాదు చేసిన వ్యక్తిని కిడ్నాప్ చేసి భయపెట్టి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేయడం ఏ విధంగా కక్ష సాధింపు అవుద్ది? అదొకసారి జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ వాళ్ళు కానీ ఆలోచించుకోవాలి. అలాగే పార్టీ ఆఫీసుని తగలబెట్టడం ఏ విధంగా కక్ష సాధింపు అవుద్ది? సో ఇట్లా ఒకసారి ఆలోచించుకుంటే బెటర్. లేదు మేము అలా ఆలోచించాం, మేము ఏది చేస్తే అదే రాజకీయం అనుకుంటే ప్రజల్లో మళ్ళీ బలోపేతం అయ్యే అవకాశాలు ఉండవు, అది ఎక్స్పెక్ట్ చేయొద్దు కూడా, అటువంటి ఆశించొద్దు. సో ఎందుకంటే ప్రజల్లో చైతన్యం పెరిగింది, గతంలోలా లేరు ప్రజలు, చాలా చైతన్యంగా ఉంటారు. బహుశా ప్రజలను రాజకీయంగా ఉత్తేజంగా చైతన్యవంతంగా చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకే దక్కుద్దేమో. నాకు తెలిసి 2019కి ముందు ప్రజల్లో అంత చైతన్యం లేదు, 2019 తర్వాతే ఆ చైతన్యం వచ్చింది ప్రజల్లో. ఎందుకంటే చిన్న చిన్న సంఘటనలు, జరుగుతున్న సంఘటనలు అన్నీ కూడా చూసి ప్రజలు కూడా ఆలోచించడం నేర్చుకున్నారు. ఒక్క వైసీపీ వాళ్ళు తప్ప ఎవరైతే ఆ కోవకు చెందుతారో, మరి కళ్ళు మూసుకొని ఫాలో అవుతారో వాళ్ళ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఆలోచించడం మొదలుపెట్టారు.
వాళ్ళు మాత్రం ఆలోచించలేకపోతున్నారు, ఆలోచించినా అలాగే ఉంటుందన్నమాట. వాళ్ళకి మంచి చెప్పేవాడు కూడా చెడు అవుతాడు. ఈ టీడీపీ వాడు అంటారు, అంతకుమించి ఇంకేం చేయరు. థ్యాంక్ యూ.